ఈ పత్రిక లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి? పేతురు యోహానులు అధికారుల ముందు నిలబడ్డారు. వారు ఒక విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఆ యొక్క విచారణ సమయంలో విచారించేవారు ఏమడిగారు, విచారించబడుతున్నటువంటి అపోస్తలులు ఎలాగ దానికి రెస్పాండ్ అయ్యారు, మన లేఖన భాగంలో ఉంది. అయితే దీని యొక్క అసలు కాంటెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ అని మనం ఆలోచన చేస్తే, మునుపటి రోజు అంటే ఈ రోజు కంటే దానికి బిఫోర్ డే ఒక సంఘటన జరిగింది. యాజ్ యూజువల్గా పేతురు యోహానులు 3 గంటలు, సాయంకాలం 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వాళ్ళు వెళ్తున్నారు. మరి నాడు యెరూషలేంలో ఉదయం 9 గంటలకే ఒక ప్రత్యేకమైన ఆరాధన, మధ్యాహ్నం 12 గంటలకు ఒక ప్రత్యేకమైన ఆరాధన, మరి విశేషంగా సాయంకాలం 3 గంటలకు ఒక ప్రత్యేకమైన ఆరాధన ఉంటాయి. వారు ఉదయం సాయంకాలం బలులు అర్పిస్తారు. కాబట్టి ఈ 3 గంటల సమయం ఈ ప్రజలందరూ కూడా, యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ, దాదాపుగా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉండేవారు. మనం కూడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే ఇంకెక్కడైనా మనం ఉన్న ప్రదేశాల్లో అత్యవసరంగా మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఒక తృప్తి మనకు ఎక్కువగా లభించే ఒక స్థలం ఏంటంటే దేవుని సన్నిధి, మందిరం. దేవుని మందిరంలోకి వస్తే విశేషమైనటువంటి స్థలం ఇది, దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. కాబట్టి ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఈ యొక్క పరిశుద్ధమైన వాతావరణంలో నా మనసంతా దేవుని మీద కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి నా మనవులకు తగినటువంటి మరి జవాబులు నేను తప్పకుండా పొందగలను అనేటటువంటి ఒక తృప్తి మనకు ఆలయంలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు కలుగుతుంది. పేతురు యోహానులు అపోస్తలులు, వాళ్ళు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే, మాకు తెలియదేంటి అని వాళ్ళు హెచ్చులకు పోలేదు. వారుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన అభ్యాసాన్ని, ముందు నుంచి ఉన్నటువంటి ప్రార్థన అభ్యాసాన్ని వారు కొనసాగించారు. వారు ఎప్పుడో గలిలేలో ఉండేటటువంటి వాడు. గతంలో ప్రభు శిష్యులైన తర్వాత, ప్రభు ఆరోహణమైన తర్వాత ఆయన వారిని యెరూషలేములో ఉండమన్నాడు. కాబట్టి యెరూషలేములో ఉండడం ఎంతో గొప్ప భాగ్యం, దేవుని మందిరం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మేమని వారు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం వాళ్ళు చేస్తున్నటువంటి విషయంగా మనం అందరం గమనించగలం. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఏం జరిగింది, వాళ్ళు యాజ్ యూజువల్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకేం ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు, మామూలుగా వెళ్తున్నారు అంతే. అయితే వాళ్ళు ఆ రోజు మరి అక్కడ పుట్టిన మొదలుకొని కుంటిగా ఉన్నటువంటి వ్యక్తిని చూశారు. ఇంతకుముందు కూడా చూసి ఉండొచ్చేమో. మనం చాలామంది బిచ్చగాళ్ళని చూస్తే కానీ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం వాళ్ళని చూడం. ఏమైనా ఒకసారి మనం వారికి భిక్షను కూడా వేయవచ్చు, కానీ గుర్తుపెట్టుకునేంతగా మనం వాళ్ళని చూడం, చాలా తక్కువ. అయితే ఆ రోజు పేతురు యోహానులు అతను చూశారు. మరి యేసు నామంలో అతనికి గొప్ప స్వస్థత కలిగింది. మనకు తెలిసే విషయం అంతా. ఇది గత వారం యొక్క పత్రిక లేఖన భాగం. మరి వాడు ఎక్కడ కూర్చున్నాడు అంటే, వాడు కూర్చున్నటువంటి స్థలం పేరు శృంగారం అనేటటువంటి ద్వారము వద్ద వాడు కూర్చున్నట్లు మనం చూస్తాము. దేవాలయం యొక్క ద్వారం, శృంగారం అంటే ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ అని రాయబడి ఉంది. అగ్లీ మ్యాన్ వాజ్ సిట్టింగ్ ఎట్ ఎ ప్లేస్ కాల్డ్ బ్యూటిఫుల్. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. వీడి జీవితం అంతా కూడా వికారంగా ఉంది. వాడికి ఇతరులు సహాయం లేకపోతే అసలు నిస్సహాయుడు. ఎందుకంటే ఒక అడుగు కూడా వేయలేడు, లేవలేడు. అలాంటి ఒక అగ్లీ లైఫ్ కలిగినటువంటి వాడు ఉన్నటువంటి ప్లేస్ బ్యూటిఫుల్. దాని పేరు శృంగారం అనేటటువంటి ద్వారం అట. చాలాసార్లు అలాగే ఉంటుంది. ఎంతో కాంట్రడిక్షన్ జీవితాల్లో ఉంటాయి కదండి. అయితే దేవుడు మన యొక్క జీవితాల్లో ఉన్న కాంట్రడిక్షన్ని తీసివేసి ఆయన దాన్ని సరిచేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. వాడు ప్రతిరోజు కూడా అక్కడికి వస్తున్నాడు, అడుక్కున్నాడు. వాడి యొక్క దృష్టి అంతా కూడా ఒక దాని మీద ఉంది. ఎవరైనా 4 కాసులు వేస్తే వాటితో నా జీవనం సాగుదు, అంతే. దానికి మించి వాడు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి స్టేట్ వాడిది. ఈ జీవితం మీకు ఇంతే అని అనుకున్నాడు. కానీ యేసు నామంలో వాడి జీవితం మారిపోయింది. వాడి ఊహలకు మించి వాడు ఎప్పుడు తలంచినటువంటి రీతిగా వాడి యొక్క జీవితం మారిపోయింది. మనకు తెలుసు యేసు నామంలో
ఎప్పుడైతే పేతురు లేచి మరి నడమని ఆజ్ఞాపించాడో వాడు తన జీవితంలో మొట్టమొదటిసారి దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేచి స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళాడు. అది అతని జీవితంలో మాత్రమే కాదు, దాన్ని ఆ యొక్క వ్యక్తిని చూసిన వారందరికీ గొప్ప విస్మయం కలుగు చేసిందంట. వారందరూ కూడా పరవశులైపోయారంట. చూసారా, దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి మన జీవితంలో జరిగితే, లేకపోతే ఎవరి జీవితంలో అయినా జరిగితే విస్మయాన్ని కలిగించేవిగా ఉంటాయి. మనుషులను పరవశులను చేసేటటువంటివిగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం ఎన్నడూ కూడా మన యొక్క చిన్న మనసుతో, మనకున్నటువంటి చిన్న ఊహాశక్తితో మనము దానిని గ్రహించలేము. ప్రియమైనటువంటి వాళ్ళను, ఈరోజు పాత నిబంధన లేఖన భాగంలో చాలా చక్కని వాక్యాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 65వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, 65-24లో, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. చూసారా, ఆన్సర్ ఇస్ రెడీ బిఫోర్ ద రిక్వెస్ట్. వాళ్ళు ఇంకా వేడుకొనక మునిపేనట ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడట. ఈ కుట్టివాడు వేడుకున్నాడంటారా? ప్రార్థన చేసుకున్నాడంటారా? అసలు ఇలా ప్రార్థన చేసుకుంటే వినే దేవుడు ఉన్నాడు, అనుగ్రహించే దేవుడున్నాడు అనేంతగా అతని యొక్క విశ్వాసం వెళ్ళిందా? అసాధ్యం. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇక ఇంతే ఫైనల్ అని మనం అనుకుంటాం. కానీ గాడ్ హ్యాస్ నో లిమిట్స్. దేవునికి పరిమితులు లేవండి, లేకపోతే హద్దులు లేవండి. ఆయనకు కృపకు కానీ ఆయన శక్తికి కానీ ఆయన చేసే దేనికైనా సరే ఇట్ ఈస్ అన్లిమిటెడ్. కాబట్టి వేడు కొనక మునుపే వీడికి అడగలేదు. అడగాలనేటటువంటి ఆ యొక్క జ్ఞానము కూడా లేనటువంటి వాడు, కానీ వాడి జీవితంలో ఎంత ఆనందాన్ని ప్రభు అనుగ్రహించారు. ఆన్సర్ ఇస్ రెడీ బిఫోర్ ద రిక్వెస్ట్. 65వ అధ్యాయంలోని యెషయా గ్రంథము 18వ వచనంలో 2-3 లైన్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఒక ప్రణాళిక. దేవుడు దీనిని ఆశిస్తున్నాడు, చేయాలని కోరుతూ ఉన్నాడు. గమనించండి, యెరూషలేము ఆనందకరమైన స్థలం అవ్వాలి, అందులోనే ప్రజలందరూ కూడా హర్షించే వాళ్ళుగా మారాలి. ఈ యొక్క లేఖనము ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో నెరవేరుతూ ఉంది. ఆనందము, హర్షము, దేవునిని స్తుతించేటటువంటి ఒక గొప్ప అనుభవము ఈ వ్యక్తి జీవితంలో వచ్చింది. ఎందుకంటే హీ ఎక్స్పీరియన్స్డ్ ద గ్రేస్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. తన జీవితంలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఊరికినే అతని చేతులకి దేవుని స్తుతించటం లే, విత్ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవ జ్ఞానము చేత అతడు దేవునిని స్తుతిస్తున్నప్పుడు నిజంగా అది ఎంత జెన్యున్ వర్షిప్ అవుతుందో మనం గమనించవచ్చు. దేవుడు అలా చేస్తానంటున్నాడు. వాస్తవంగా ఈ లేఖనాలు, ఈ అధ్యాయాన్ని మనం చదివితే ఇది యేసుక్రీస్తు ప్రభుని యొక్క 1000 ఏళ్ల పాలన గురించి వ్రాయబడి ఉంది. దిస్ ఏజ్ ఆఫ్ మిలేనియం. ఏమి జరగబోతుంది? యేసు ప్రభు భూమి మీదకి వచ్చి యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఈ యొక్క మొత్తం భూప్రపంచం అంతటి ఏలినప్పుడు ఈ యొక్క భూమి మీద ఆయన పాలన యొక్క రాజ్యం యొక్క కండిషన్, అప్పుడు పరిస్థితులు అలా ఉంటాయి. ప్రజలు ఆనందించేవారుగా, హర్షించేవారుగా వారు ఉంటారు. ఈ వ్యక్తి జీవితంలో ఎటువంటి ఆనందం ఉన్నదో, ఎటువంటి స్తుతి ఉన్నదో, ఎటువంటి హర్షం ఉన్నదో ప్రతి ఒక్కరిలో దేవుడు దానిని కలుగు చేయబోతున్నాడు ఆ కాలంలో అనేదానికి వచనాలు వ్రాయబడ్డాయి. ఇవి యేసు ప్రభు ద్వారా మరి టచ్ చేయబడినటువంటి వ్యక్తి జీవితంలో ఇప్పుడు సూచనప్రాయంగా మనకు కనబడుతూ ఉన్నాయి. చూసారా ఎంత జాయ్ఫుల్గా, ఎంత డిలైటెడ్గా ఉన్నాడు. దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ మెస్సయా. యేసు ప్రభు మెస్సయా, ఆయన రాజ్యము స్థాపించబడినప్పుడు ఎలా ఉంటుందో అనేదానికి ఇది ఆధారంగా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంతటి కార్యము ఈ వ్యక్తి జీవితంలో జరగడానికి, ఎందుకంటే వాడికి 40 సంవత్సరాల పైబడి అంట, మోర్ దెన్ 40 years ఆఫ్ ఏజ్.
పుట్టినది మొదలుకొని వీడి స్థితి ఇదే. ఒక రకంగా చెప్తే హాఫ్ హిస్ లైఫ్ ఇస్ ఓవర్. అర్ధ జీవితం గడిచిపోయింది. ఇక అతనికి ఏముంది? అయ్యో, నన్ను ఎవరినో చూసుకుంటే బాగుండు, నాకు 4 కాసులు ఇస్తే, నేను వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో నాకు ఇంత పెడతారు, నన్ను మోసుకుని వస్తారు. ఇంతవరకే అతని యొక్క థింకింగ్ అంతవరకే ఉంది. అలాగా అర్ధ జీవితం గడిచిపోయింది. కానీ ఈరోజు పేతురు, యోహాను, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వాళ్ళు ఏం చేశారు? ఇతని దగ్గర ఒక కాణి కూడా తీసుకోలేదు. వాళ్ళు అన్నారు, మా దగ్గర కూడా వెండి బంగారం లేవయ్యా, బట్ వీ హ్యావ్ మోర్ దాన్ దట్. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఉన్న శక్తిని బట్టి నువ్వు లేచి నడవనగానే వెండి బంగారాలు ఇవ్వలేనటువంటి, ఈ లోకంలో ఏ విధమైనటువంటి సౌఖ్యము కానీ, ఏ విధమైనటువంటి రిచెస్ కానీ ఇవ్వలేనటువంటి గొప్ప భాగ్యాన్ని వ్యక్తి కలిగించింది. శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం. తన కాళ్ళ మీద తను నిలబడగలిగి, పరిగెత్తగలిగి, గంతులు వేయగలిగి దేవుని యొక్క మందిరములోనికి మొట్టమొదటిసారిగా ఎంటర్ అయ్యాడు. ఇప్పటి వరకు బయటే అతని జీవితం అందమైన జీవితంగా టర్న్ టు ఏ బ్యూటిఫుల్ లైఫ్. బ్యూటిఫుల్ గేట్ దగ్గర కూర్చున్నవాడు యొక్క జీవితాన్ని యేసు ప్రభు బ్యూటిఫుల్గా మార్చాడు. ఎంత అద్భుతమైన విషయం. దీనికి మూలమైనటువంటి వారు పేతురు, యోహానులు. అలాంటి వ్యక్తులు ఏం చేయాలి? ఏమండి, మనం ఏం చేసినా చేయకపోయినా ముందు పిలిచి శాలువ కప్పేసి దండేస్తున్నారు. కొన్నిసార్లు ఎందుకు వేస్తున్నారో మనకు తెలియదు. అలా మారిపోయిన లోకంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మరి పేతురు, యోహానులను వాళ్ళు ఎంతగా అప్రిషియేట్ చేయాలి? ఎవరు? ఈ యొక్క సంఘటన చూసినటువంటి వాళ్ళు, లేకపోతే ఆ యొక్క యెరూషలేము యొక్క పెద్దలు, లేకపోతే ఆ యొక్క దేవాలయంలో ఉండేటటువంటి వాళ్ళు. అయ్యా, 40 సంవత్సరాల నుంచి వాడు అక్కడే పడున్నాడు, ఎవరు ఏం చేయలేకపోయారు, కానీ ఈరోజు మీరు చేశారు అని చెప్పి వారిని ఎంత వారు ప్రశంసించవలసినటువంటి వారుగా ఉన్నారు. వారి ద్వారా దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి వెలువడ్డాయి కదా. వారు ప్రజలు ఆ అద్భుతాన్ని చూసినప్పుడు గుమికూడారు. యెరూషలేము దేవాలయం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కూడా మనం ఒకవేళ ఆ స్పాట్ని గమనిస్తే అది ఒక చతురస్రాకారమైనటువంటి ఒక చక్కటి అలాగా సమతలంగా ఉన్నటువంటి ప్రదేశంగా హేరోదు దాన్ని చేశాడు. దాని సెంటర్లో దేవుని యొక్క ఆలయం అలా ఉంటుంది. ఈ గోడ దగ్గర వరుసగా షెడ్స్లా ఉంటాయి. వాటిని మంటపాలు అంటారు. ఆ మంటపాలకు ఉన్నటువంటి పేరు ఏంటంటే సొలొమోను మంటపము అని అర్థం. మీరు ఎప్పుడైనా యెరూషలేం టెంపుల్ మౌంట్ అనేది ఒకళ్ళు గూగుల్లో చూస్తే మీకు చక్కటి ఐడియా వస్తుంది అన్నమాట. ఈ చివర్లో మరి అవి ఉంటాయి. ఆ గోడలకు ఈ చతురస్రపు టోటల్గా కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వాల్ దగ్గర ఆనుకుని మంటపాలు ఉంటాయి. ఇక్కడ పేతురు, యోహానులు ఈ వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తిని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు మరి పేతురు, యోహాను చుట్టూ చేరినప్పుడు పేతురు, యోహాను వారికి, ముఖ్యంగా పేతురు వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో వీళ్ళను ప్రశంసించాల్సింది పోయి వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. దేవాలయ అధికారులు వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళని కావలిలో ఉంచడం జరిగింది. బహుశా టయానికి ఈవినింగ్ 4 అయిపోయి ఉండొచ్చు, 5 అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే 3 o'clock కదా వీళ్ళు వెళ్తున్నారు. అప్పుడు జరిగింది ఈ సంఘటన. ఎంతమంది కూడారంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్. మనం అర్థం చేసుకోవచ్చు యెరూషలేము దేవాలయానికి ఎంతమంది ప్రార్థనకు వెళ్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్ వాజ్ నాట్ డే ఆఫ్ సబాత్ రోజు కాదు అది. అది నార్మల్ డే, ఆర్డినరీ డే. కానీ పీపుల్ వర్ ఇన్ థ్రాంగ్స్, అంటే ఒక క్రౌడ్స్, దే ఆర్ గోయింగ్ టు ప్రే. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఎందుకని వీళ్ళను అరెస్ట్ చేశారు, లేకపోతే కస్టడీలోకి తీసుకున్నారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి వార్త వాళ్ళలో కలవరాన్ని పుట్టించింది. వారి హృదయాలలో ప్రకంపనలను సృష్టించింది అనమాట. ఏం ప్రకటించారు వాళ్ళు? యేసు ప్రభు యొక్క పునరుద్ధాన వార్త. చూసారా? ద మెసేజ్ ఆఫ్ ద రిజరెక్షన్. ఇది వాళ్ళకి కలవరం పుట్టించేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, సువార్తకు ఆటంకం ఎందుకు కలుగుతుంది? ఇప్పుడైనా సరే ఎందుకు ఆటంకాలు? మీరు ఏ వార్త అయినా చెప్పండి, ఎవ్వడు పట్టించుకోరు, సీరియస్గా తీసుకోరు.
లోకంలో ఎన్నో రకాలైనటువంటి వార్తలు ప్రకటించబడుతూ ఉన్నాయండి. ఎన్నో రకాలైనటువంటి మరి మోసపూరితమైనటువంటి మాటలు కూడా ప్రకటించబడుతున్నాయి. పీపుల్ ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దట్. కానీ మీరు సువార్తను ప్రకటిస్తేనే ప్రపంచం కలవరపడుతుంది, సమాజం కలవరపడుతుంది, ఇతరమైనటువంటి మనుషులు కలవరపడుతున్నారు. ఎందుకని ఇలాగా అని మనం ఆలోచన చేస్తే ఇది కలవరాన్ని పుట్టించేటటువంటి వార్తగా ఉంది. బికాస్ దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద రిజరెక్షన్, ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. ముఖ్యంగా ఈ దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తే వారు సద్దూకయ్యలట. యాజకులు, దేవాలయపు అధిపతి సద్దూకయ్యలు ఏమని వాళ్ళ యొక్క బోధ ఏంటంటే చనిపోయిన తర్వాత ఇక అదే ముగింపు, ఆ తర్వాత ఇంకేమీ లేదు, పునరుద్ధానం లేదు అని వాళ్ళు నమ్ముతారు. కానీ ఇక్కడ ప్రకటించబడుతుంది ఏంటి? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనేటటువంటిది. కాబట్టి వారికి కలవరం, సువార్త లోకానికి కలవరం. ఒకవేళ కలవరం పుట్టించకుండా ఉండేటటువంటి వార్తగా మనం చెప్తే అందులో ఏమీ సత్తా లేదని అర్థం. ఈరోజు చాలా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు లోకంలో దేవుని వాక్యం పేరిట. గాస్పెల్ డజంట్ మీన్ ఇన్ఫర్మేషన్, గాస్పెల్ డజంట్ మీన్ వైజ్ వర్డ్స్, గాస్పెల్ మీన్స్ పవర్. జ్ఞానసూక్తులు బోధించడం సువార్త కాదండి. చాలా లోకంలో తెలిసినటువంటి అంశాలన్నీ కూడా ఈ పుల్పిట్ దగ్గర నిలబడి ప్రకటించడం అనేటువంటి దేవుని యొక్క సందేశం కాదండి. అది మన హృదయంలో కలవరాన్ని పుట్టించగలిగితే, మన హృదయంలో ప్రకంపనలు పుట్టించగలిగితే అందులో సత్తా ఉందన్నమాట. దేవుని యొక్క ఆత్మశక్తి అందులో ఉందన్నమాట. ఈరోజు మనం చాలా సందేశాలు వింటున్నాం. చెప్పేవాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ ఏమీ కూడా ఉపయోగము లేనటువంటివి. ప్రార్థన చేసుకోవాలి, దేవుని నడిపింపు ఉండాలి. దేవుని యొక్క ఆ యొక్క వాక్యం మనలో ముందు అది నిండాలి. అప్పుడు ప్రకటిస్తే ఎంత శక్తివంతంగా ఉంటుంది. ప్రియమైన వారులారా, క్రైస్తవ సంఘ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి సువార్త కలిగినటువంటి ఆటంకం. మొట్టమొదటిసారి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని అడ్డగించి వారిని భయపెట్టి ఆ వార్తను ఆపడానికి చేసినటువంటి తొలి ప్రయత్నాన్ని ఈరోజు మరి మనము ఇక్కడ ఈ యొక్క లేఖన భాగంలో మనము చదువుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ మార్నింగ్ ఏం జరిగింది? తెల్లవారి వీరిని కావల్లో పెట్టారు. పేతుర్ని, యోహాన్ని కావల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు కావల్లో? ఏం నేరం చేశారని పెట్టారు? అయ్యా ఏం జరిగింది అంటే, అయ్యా మేము ఆలయానికి వెళ్తున్నాము, మాకేం ప్లాన్ లేదు, సడన్గా ఒక ఆయన కనపడ్డాడు, మాకెంతో అతను చూసినప్పుడు మా హృదయంలో ఒక ఆలోచన కలిగింది, అతని మీద కనికరం కలిగింది, దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు, అతను లేచి నడుస్తున్నాడు. అయ్యో ఇది చాలా గొప్ప కార్యం కదండి. గొప్ప కార్యమే, ఆయనను కూడా మమ్మలను ఇక్కడ వారు బంధించారు. ఉదయకాలం ముందు సమావేశం జరిగింది, కౌన్సిల్. అంటే ఈ యొక్క సన్హెడ్రిన్ సభ అంతా కూడా కూడారండి. దేని కొరకు కూడారు వీళ్ళు? ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి నెంబర్ కూడా ఇక్కడ వ్రాయబడి ఉంది. పెద్దలు ఉన్నారట 5వ వచనంలో, 4వ అధ్యాయం 5వ వచనంలో. అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకుడైన అన్న ఉన్నాడు, కైప ఉన్నాడు, యోహానును అలెగ్జాంద్రు ఉన్నారు, ప్రధాన యాజకుని బంధువులందరూ కూడా ఉన్నారట. చాలా పెద్ద నెంబర్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కూడారు. ప్రియమైనటువంటి వారులారా, ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, గత రోజు 2 అద్భుతాలు జరిగినాయి. ఒకటేమో ఈ యొక్క వ్యక్తి ఇలాగా కుంటి స్థితిలో నుండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైన స్థితిలోనికి వచ్చాడు. రెండవది ఏంటంటే 5,000 మంది యేసును నమ్మారు. ఎంత అద్భుతం అండి. మన ఆలయం నిండాలి, కుర్చీలన్నీ ఖాళీగా ఉండకూడదు అని సంవత్సర కాలం నుండి కూడా తాపత్రయం కదా. 5,000 మంది ఏదో స్ట్రీట్ ప్రీచింగ్ లాగా ప్రకటన చేస్తే అంతమంది ఒక్కసారి రక్షించబడ్డారు. స్ట్రీట్ ప్రీచింగ్, విలేజ్ ప్రీచింగ్ నాకు అనుభవాలు ఉన్నాయి. నేను
మాస్టర్గా రాకముందు మరి ఇమాంజలిజంలో ఉన్నప్పుడు మేము ఒక 10 మంది గ్రూప్ కలిసి వెళ్ళి ఒక స్ట్రీట్లో, మెయిన్ స్ట్రీట్లో ఓ చెట్టు కింద లేకపోతే షేడ్లోనే నిలబడి గిటార్ తీసుకుని పాటలు పాడుతూ ఉంటే జనమందరూ సమకూడేవారు. మ్యాక్సిమం ఒక 100 లేకపోతే 200 పీపుల్, 50 కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి జనాన్ని బట్టి పాటలు పాడి వాళ్ళకి సాక్ష్యం చెప్పి, వాళ్ళకి వాక్యం చెప్పి, కరపత్రికలు వాళ్ళకి అందించి, సువార్తలు వాళ్ళకి అమ్మి జరిగేటటువంటి విషయం. అది ముందు పిలిపించేటటువంటిది కాదు, ఏ అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు. కానీ అలా క్యాజువల్గా ఆ ప్లేస్లోకి అలా చేసినప్పుడు మరి జరిగినటువంటి కార్యం. పేతురు యోహాను కూడా అంతే. జనాలను చుట్టూ గుమికూడి వీళ్ళ వైపు అలా చూస్తున్నారు, అవి బాబు ఎంతో శక్తివంతులు అని. పేతురు యోహాను మాతట ఎందుకంటే చూస్తారు మీరు, మాతట చూడకండి. ఇదిగో ఆ యేసు ప్రభు యొక్క శక్తి వలన ఇతను నడుస్తున్నాడు అని వాడు యేసు ప్రభుని చూపించాడు. దాని కారణంగా 5,000 పీపుల్, ఎటువంటి అనౌన్స్మెంట్, అడ్వర్టైజ్మెంట్ లేకుండా వాడు తమను తేరి చూస్తుండగా పేతురు చెప్పిన మాటల వల్ల నమ్మినటువంటి వాళ్ళు 5,000 మంది. ఎక్కడైనా ఈరోజు 5,000 మంది రక్షించబడ్డారంటే క్రైస్తవ లోకం అంతట్లో కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ న్యూస్ కదండి, చాలా పెద్ద న్యూస్ అయిపోతుంది. కాబట్టి మనం దీన్ని చదివి 5,000 మంది రక్షించబడ్డారు, 5,000 మంది రక్షించబడ్డారని చిన్నగా అనకూడదు. 5,000 మంది రక్షించబడ్డారా అన్నారు. దట్ షుడ్ బి ద ఎక్స్ప్రెషన్. అంటే ఈ పట్టణం అంతా ఎంత అది ఆ యొక్క వార్త వ్యాపించుంటుందో మీరు ఆలోచించండి. వీళ్ళు చేసినటువంటి పరిచర్య యొక్క ప్రభావము ఎంత బలంగా ఉందో మీరు ఆలోచించండి. ప్రియమైనటువంటి వాళ్ళరు, సరే వాళ్ళు కూర్చున్నారు. ఈ కూర్చున్నటువంటి వాళ్ళు ఎంత చప్పగా ఉన్నారంటే వీళ్ళు, మనం చాలాసార్లు వీళ్ళ దేవాలయంలో ఉండేవాళ్ళు కదా, మొత్తం ఈ బ్యాచ్ అంతా దేవాలయంలో ఉండే బ్యాచే, ఎక్కువ దేవాలయానికి అంటుకొని ఉండేటటువంటి బ్యాచ్. వీళ్ళు శృంగారం అనేటటువంటి ఆ యొక్క ద్వారం గుండా ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి ఉంటారో ఎన్నిసార్లు బయటకు వచ్చి ఉంటారు. ఈ కుంటివాడిని వాళ్ళు ఎన్నోసార్లు చూసుంటారు. కానీ వాళ్ళు ఎన్నడూ అతని యొక్క బలహీనత విషయంలో స్పందన కలిగినటువంటి వారుగా లేకపోయారు. అయితే ఈరోజు అతడు లేచి he was running, jumping, dancing and praising God. ఎంత థ్రిల్ అయిపోవాలండి, ఎంత థ్రిల్ అయిపోవాలి. అరే, మన పట్టణంలో మన దేవాలయం దగ్గర ఒక కుంటివాడు ఇంత అద్భుతంగా అతని జీవితంలో స్వస్థత కలిగిందంటే వాళ్ళు ఎంత అస్టానిష్ అయిపోవాలి. వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. దేర్ హార్ట్స్ వర్ కోల్డ్. అంతటి ఆ చల్లబడిపోయిన హృదయాలు దేవుని కార్యాలను చూసినప్పుడు కూడా రగలనటువంటి, మండనటువంటి, చప్పబడిపోయినటువంటి, చల్లబడిపోయినటువంటి హృదయాలతో ఈ మనుషులు ఉంటున్నారు. చాలా దుర్భరమైన స్థితి. మన జీవితాల్లో కానీ, మన ప్రియుల యొక్క జీవితాల్లో కానీ దేవుని కార్యాలు జరిగినప్పుడు అది మన హృదయాన్ని మరలా రగిలించిందనుకోండి, దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నట్టు లెక్క. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఈ దేవుని వల్లే కలిగింది, దేవానికి స్తోత్రం అని చెప్పి వాళ్ళని బట్టి మనం సంతోషించగలిగితే అది ఎంత గొప్పగా ఉంటుంది. అది మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారండి, విచారణ మొదలుపెట్టారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని ఇంటరాగేషన్ అంటారు. ఇంటరాగేషన్ అంటే ఎవడన్నా నేరస్తుని పట్టుకుని పోలీసులు చేసేటటువంటి కార్యం, వాడితో నేరాన్ని ఒప్పించడానికి చేసేటటువంటి, రహస్యాలు లాగడానికి చేసేటటువంటి ప్రక్రియ ఇంటరాగేషన్. వీళ్ళందరూ కూడా రండి, మీరు ఏ నామంలో వీడిని బాగు చేస్తారు అదే వాళ్ళకి కావాల్సిన విషయం. వాళ్ళకి కావాల్సింది ఏంటండి, విచ్ నేమ్, వాట్ నేమ్, అది వాళ్ళకి కావాలి అంతే. ప్రియమైనటువంటి వాళ్ళరా, జరిగినటువంటిది ప్రసిద్ధమైనటువంటి సూచక క్రియ. దానిని వాళ్ళు ఏమాత్రము డినై చేయలేరు. ఇట్ హెస్ బికమ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. పేతురు యోహానులు నిలవబడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసండి, చీకటిలో ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశమానమైనటువంటి దీపాలు ఉన్నారు. వారు క్రీస్తు ద్వారా వెలిగించబడ్డారు. ఇప్పుడు ఆ యొక్క వెలుగును ఆ చీకటిలో ప్రకాశింపచేసేటటువంటి వారుగా ఉంటున్నారు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఇది నా సువార్త లేఖన ప్రకారంగా
మీరు లోకమునకు వెలుగై. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎంత గొప్ప టైటిల్ అది, ఎంత గొప్ప బిరుదది. అయితే ఈ లైట్ ఏం చేసిందంటే అందరికీ కూడా తన యొక్క వెలుగును అందిస్తుంది. అలాగున మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి. ప్రజల మధ్యలోనికి పేతురు, యోహాన్లు వెళ్ళి ప్రజలు పరవశులై దేవుని స్తుతించినట్లు వారు ఆ అవకాశాన్ని వాడుకొని దేవుని యొక్క క్రియలు వాడు చేయగలిగారు. చూసారా, అది ప్లాన్ చేసుకున్నటువంటిది కాదు. డే టు డే లైఫ్లో మామూలుగా జరిగేటటువంటి సందర్భాల్లో, అనుకోని అవకాశాల్లో వాళ్ళు దే షోడ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శక్తిని వాళ్ళు చూపించి దేవుని యొక్క జ్యోతులుగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు. పీటర్ ఇక్కడ ఎలా ఉన్నాడు చూసారా? పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు సంజాయిషి మాటలు కాదు. క్రిస్టియన్ అపాలజెటిక్స్ అని అంటారు. క్రైస్తవ విశ్వాసాన్ని మనము దాని పక్షంగా మాట్లాడేటటువంటి వారంగా మనం ఉన్నప్పుడు అది సంజాయిషి కాదు. సంజాయిషి అంటే ఏంటంటే దాన్ని నేను ఎందుకు చేశానంటే అని ఇది అది ఏదో మనం చెప్పడం అన్నమాట, పరిస్థితిని దాటించడానికి. పేతురు, యోహానులు అక్కడ నిలబడ్డారండి, వాళ్ళు సంజాయిషి ఇవ్వడం లేదు. మీరు ఏ నామని ఇక్కడ చెప్పారు? వాళ్ళు అడిగిన దానికంటే ఇంకా అధికమైనటువంటి కమాండ్తో, అధికమైనటువంటి కరేజ్తో, చాలా క్లారిటీతో పేతురు తన యొక్క మరి వివరణను అతను మొదలుపెట్టాడు. ఇంత కమాండ్ ఇతనికి ఎలా వచ్చింది? ఇంత కరేజ్ ఇతనికి ఎలా వచ్చింది? ఇంత క్లారిటీ ఇతనికి ఎలా వచ్చింది? ఈజ్ జస్ట్ ఎ ఫిషర్ మ్యాన్. అతని యొక్క భాష అంతా కూడా ఆ పల్లె భాషే, ఈ యొక్క జాలరి భాషే. అది అంత పాలిష్డ్గా ఉండేటటువంటి లాంగ్వేజ్ కాదు. వాళ్ళ యొక్క మాటలన్నీ కూడా ఆ సముద్రానికి, చేపలకు, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క నాలెడ్జ్కి మాత్రమే పరిమితమై ఉండేటటువంటి మాటలుగా ఉంటాయి. వారి మాటల్లో అంత మరి ఇంపుగా, సొంపుగా ఉండేటటువంటిది ఏది కూడా ఉండదు. కానీ ఇక్కడ పేతురు చాలా డిఫరెంట్గా కనబడుతున్నాడు. 2 reasons. ఒకటి ఏంటంటే అతను యేసుతో కూడా ఉన్నవాడు. రెండవది ఏంటంటే he was filled with the Holy Spirit. యేసు ప్రభువారి యొక్క సహవాసం మనలను ఒకవేళ పామరులుగా ఉన్నటువంటి వారినైనా సరే ఎంతో పండితులుగా చేయగలిగినటువంటిదిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నింపుదల ఎలాంటి మరి మనకు ఒకవేళ స్టేజ్ ఫియర్ ఉన్నా, మొహమాటం ఉన్నా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి వెనక్కి కడిగేసేటటువంటి స్వభావం అనుకున్నా, హోలీ స్పిరిట్ విల్ గివ్ సచ్ ఎ పవర్, సచ్ ఎ స్ట్రెంగ్త్. ఆ యొక్క ధైర్యాన్ని, ఆ కమాండ్ని పరిశుద్ధాత్మ ఎలాగిస్తాడు పేతురుని చూసి మనం నేర్చుకోవచ్చు. అతని మాటల్లో చాలా క్లారిటీ ఉంది, తడబాటు లేదు, ముందుది వెనుకకు ముందు చెప్తున్నట్టుగా లేదు. ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, మనతో ఉంటే మన జీవితాలు కూడా అంత క్లారిటీ ఉంటాయి. మనం చేసేది, చెప్పేది అంతా కూడా చాలా ఖచ్చితమైనటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని చిత్తానికి అనుగుణ్యమైనదిగా ఉంటుంది. అందులో నువ్వు ధైర్యాన్ని కలిగి ఉంటావు, అందులో నువ్వు అధికారాన్ని కలిగి ఉండగలిగినటువంటి వ్యక్తిగా నీవు తప్పక ఉంటావు. ఏమంటున్నాడు? ఈ దుర్బలునికి జరిగిన ఉపకారమును గురించి నేడు మీరు మమ్మల్ని విమర్శించుచున్నారు అంటున్నాడు. దట్ వాజ్ ద ఇంట్రడక్షన్. వీడు దుర్బలుడు, హీజ్ అ వీక్ పర్సన్, నిస్సహాయుడు. కానీ వీడికి జరిగింది ఏంటంటే ఉపకారము. ద గ్రేటెస్ట్ హెల్ప్, ఇట్ ఈస్ హెల్ప్ ఫ్రమ్ అబోవ్. ఈ ఉపకారం ఎక్కడి నుంచి జరిగిందంటే పరలోకం నుండి జరిగినటువంటిది, దేవుని యొక్క కార్యము. కానీ నేడు మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు? విమర్శిస్తూ ఉన్నారు. యు ఆర్ జస్ట్ ఇంటరాగేటింగ్ అస్. కూర్చోబెట్టి మమ్మల్ని మీరు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రియమైన వారులారా, ఈ యొక్క స్థలం ఎలాంటి స్థలమో తెలుసా? సన్హెడ్రిన్ సభ. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఎవరి ముందున్నారో తెలుసా? ఇదే స్థలంలో యేసు ప్రభుకు విమర్శ జరిగింది. ఇదే స్థలంలో యేసు ప్రభు నిలబడినప్పుడు అన్యాయపు తీర్పు విధించబడింది.
ఆ యొక్క ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపేసుకున్నాడు. అందరూ కూడా కేకలు బొబ్బలు, సిలువ వేసేయండి, చంపేయండి, దేవదూషణ చేసాడు ఈయన అని చెప్పి సేమ్ ప్లేస్, సేమ్ పర్సన్స్, అన్న కాయిప అక్కడ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కూడా, యోహాను, అలెగ్జాండర్ అంట, వాళ్ళు కూడా చాలా కీ రోల్స్ ఆ యొక్క జూయిష్ సొసైటీలో వాళ్ళు ప్లే చేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. పూర్తి సభ అక్కడ ఉంది. వాళ్ళ ముందు పేతురు నిలబడ్డాడు, యోహాను నిలబడ్డాడు. తమ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకే శిలువ మరణాన్ని వాళ్ళు విధించగలిగితే వాళ్ళు అనుకోవచ్చు మేమెంత, కానీ అలా అనుకోలేదు వాళ్ళు. దట్ వాస్ ద కరేజ్ గివెన్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి వలన వాళ్ళు పొందుకున్నటువంటి ధైర్యము ఎంతగా ఉందో మనము చూడాలి. ప్రియమైనటువంటి వారులారా, పేతురు మాటలను చాలా పొందికగా, జాగ్రత్తగా, ఎవరిని హర్ట్ చేయకుండా అలా రానివ్వట్లేదండి. వాజ్ జస్ట్ ఓపెన్, వాజ్ ఫ్రాంక్. అతడు చాలా ఓపెన్గా, చాలా స్పష్టంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మీరందరూ, ఇశ్రాయేలు వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సిలువ వేసినట్టు అంటున్నాడు. యేసు ప్రభు సిలువ కారణం ఎవరండి? యూదు అధికారులు కదా అన్నాడు. ఆయన ఆ రీతిగా ఆ భౌతికంగా సిలువకు అప్పగించబడటానికి మూల కారణమైనటువంటి వారు, పిలాతు చేతికి అప్పగించినటువంటి వాళ్ళు వీళ్ళే. కాబట్టి మీరు సిలువ వేసినట్టు, నేను ఉంటే పోతా అనుకున్నాడు అంతే. బ్రతికితే బ్రతుకుతాను, చనిపోతే చనిపోతాను, కానీ ఈ యొక్క కొండ బద్దలు కొట్టినట్టుగా ఈ సత్యాన్ని నేను చెప్పాల్సిందే అనుకున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణలో సుమా వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి నేరాన్ని అతడు చాలా స్పష్టంగా దానిని ఏం చేస్తున్నాడంటే, అతడు ఆరోపించడం కాదు, ఆ నేరాన్ని వాళ్ళు చేశారని చెప్పేస్తాడు. దట్ వాస్ ద కరేజ్ గివెన్ బై గాడ్. మీరు సిలువ వేసినట్టు. అయితే ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మనం గదిలో అనుకోవడానికి వీల్లేదు కదండి. ఆయన సిలువ వేయబట్టులో మన యొక్క పాపం వలన, మన పాపం శిక్షను భరించుటకు ఆయన సిలువను అంగీకరించాడు. కాబట్టి ఏదో యూదులు సిలువ వేశారని చెప్పేసి మనం ఇలాంటి వాక్యాలు తీసుకుని వారికి మాత్రమే ఆపాదించడానికి లేదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? మధ్యయుగాల్లో యూదులను క్రైస్తవులు హింసించడం జరిగింది. మా యేసుప్రభుని సిలువేసినారు మీరే అని చెప్పేసి యూదులు ఎక్కడ కనపడితే అక్కడ యూదులను హింసించారు. ఈనాడు యూదులు క్రైస్తవులను మరి అసహించుకోవడానికి, క్రైస్తవులను వారు ద్వేషించడానికి, లేదా క్రీస్తు దగ్గరికి రాకపోవడానికి చాలా కారణము క్రైస్తవులు యూదులను ట్రీట్ చేసినటువంటి విధానం. మనం దీన్ని గమనించాలి. మన పాపము యేసు ప్రభువును సిలువ వద్దకు నడిపించింది. దీన్ని మనం గ్రహించుకోవాలి. దిస్ ఈజ్ ద అల్టిమేట్ రియాలిటీ. కానీ అందులో వాళ్ళు స్టెప్ తీసుకుని యేసు ప్రభువును బలవంతంగా వాళ్ళు భౌతికంగా ఆ రీతిగా అప్పగించారు. అయితే పేతురు దాన్ని చెప్తున్నాడు క్లియర్గా. ఆయనే ఉంటున్నాడు, ఇంకా మీరు సిలువ వేసినట్టి దేవుడు మృతులలో నుండి లేపినట్టి అని అంటున్నాడు. సద్దూకాయల యొక్క తల ముక్క చెక్కలయ్యే అంత పవర్ఫుల్గా చెప్పాడు. ఎందుకని వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ బోధంతో ఒకటే, చనిపోయే వరకే జీవితం, చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అని అంటారు వాళ్ళు. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, మీరు సిలువ వేశారు, దేవుడు లేపాడు. కాబట్టి మీరు చెప్తున్నటువంటి బోధ ఇట్ ఈస్ పూర్తిగా కూడా అది ఒక ఫాల్స్ డాక్ట్రైన్. ప్రియమైన వారులారా, ఈరోజు కూడా లోకంలో మరణాంతర జీవితం లేదు అని బలంగా నమ్మేటటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. మానవత్వమే గొప్పది, మానవుడే గొప్పవాడు సృష్టి అంతట్లో. దేవుడు అనేటటువంటి వాడు లేడు. మరణం తర్వాత జీవం అనేటటువంటిది లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఆత్మలు లేవు, దూతలు లేవు, దయ్యాలు లేవు. ఇవన్నీ కూడా చెప్పేటటువంటి వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఆ యొక్క సభ మధ్యలో నిలబడి 2 విషయాలు చాలా ఘంటాపదంగా చెప్పాడు. యేసును సిలువ వేసినటువంటి నేరం మీదే, అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ప్రియమైనటువంటి వారులారా,
అలా చెప్పి ఆ నాముననే వీడు స్వస్థత పొందాడు అని చెప్పి పవర్ఫుల్గా ఒక ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్ని కోట్ చేశాడు. ఎవరు? పేతురు జాలరి అయినప్పటికీ కూడా వాక్యపు జ్ఞానాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని అలవర్చుకున్నటువంటి ఒక వ్యక్తి అని మనకు అర్థమవుతూ ఉన్నది. చాలామంది భక్తి కబుర్లు చాలా చెప్తారు కానండి, వాక్య జ్ఞానం వాళ్ళకు ఉండదు. వచనాలు, బైబిల్ వచనాలు సరిగ్గా వాళ్ళకి తెలియవు. ఎందుకంటే ఏదో వినేసిందని మరలా మనం అలాగా మాట్లాడేయచ్చు అని అనుకుంటారు, కానీ వాక్యం మీద ధ్యానం పెట్టి దేవుని వాక్యంలో ఏముంది, దేవుని యొక్క వాక్య వచనము ఏమని మాట్లాడుతుంది చాలామందికి తెలియదు. చాలా దుఃఖకరమైనటువంటి విషయం క్రైస్తవ సంఘంలో అలాంటి వ్యక్తులు ఉండడం. దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యము కేవలము మనం ఏదో చాలా నాలెడ్జ్ కలిగి ఉన్నామని చెప్పుకోవడానికి కాదు. ఆ కరెక్ట్ టైంలో ఆ యొక్క వాక్యము నీకు ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుందో, ఆ సిచ్యువేషన్లో నిలబడడానికి, ఆ ట్రూత్ని నువ్వు మరి ప్రూవ్ చేయడానికి దేవుని యొక్క వాక్య వచనాలు మనకి ఎంత అవి ఉపయోగపడతాయని చెప్పలేదు. ఇక్కడ నిలబడ్డాడు పేతురు, నిలబడి కరెక్ట్ రిఫరెన్స్ తీసుకున్నాడు. ఇందులో 2 రిఫరెన్సెస్ మనము మిక్స్ అయి ఉన్నట్టు మనం చూడొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే 118వ సంకీర్తనలో ఆ యొక్క దీని యొక్క మూలమైనటువంటి వాక్యం ఉన్నది. 118వ సంకీర్తన 22, 23 వచనాలు. 22 వచనంలో ముఖ్యంగా మనం చూస్తే అక్కడ వ్రాయబడింది ఏమిటి అంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. ఏదైతే అసలు తలరాయిగా ఉండవలసి ఉన్నదో ఆ రాతిని వీళ్ళు ఏం చేశారంట? నిషేధించారంట. ఏమండి, అయితే అసలు యొక్క రాయి యొక్క విశేషం ఏంటి? యెషయా గ్రంథంలోనికి రండి, 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా 28, 16వ వచనంలో ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయినై ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ దేవుడు యెషయా ద్వారా ఒక రాయి గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఏ స్టోన్. మామూలుగా మనం చూసేటటువంటి ఒక రాయి కాదు, రాయిగా చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి పరిశోధించబడ్డాడు, అన్ని విషయాలు శోధించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. వాటన్నిటిలో కూడా ఆయన నిగ్గు తేలినటువంటి వాడుగా ఉన్నాడు, అమూల్యమైనటువంటి వాడుగా ఆయన మరి ఆ యొక్క పరిశోధనలో నుండి బయటికి వచ్చాడు. ఆయన మరి స్థిరమైనటువంటి పునాది అయినటువంటి మూలరాయిగా ఉండడానికి సరిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రాయి యేసు ప్రభు గురించి చెప్పబడుతున్నటువంటి ప్రవచనం అన్నమాట. దానియేలు గ్రామంలో కూడా ఒక రాయి ఉంది, మీకు గుర్తుందా? అది చేతి సహాయం లేకుండా మరి విసరబడినటువంటి రాయి. అది విసరబడినప్పుడు చాలా చిన్నగా ఉన్నటువంటి రాయి. అది ఎక్కడికి విసరబడింది? ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ దిస్ యూనివర్స్. అది యూనివర్స్ బయటలో నుండి వచ్చినటువంటిది అనమాట. చేతి సహాయం లేకుండా అంటే అర్థం, దీని వెనక ఏ హ్యూమన్ ఎయిడ్ లేదు, ఏ హ్యూమన్ విజ్డమ్ లేదు, ఏ మానవ ప్రయత్నం కూడా లేదు ఆ రాయి విసరబడినప్పుడు. అయితే ఆ రాయి దేనిని తాకింది అంటే ఒక మహాపెద్ద ప్రతిమ, బంగారు శిరస్సు, అలాగే వెండితో చేయబడినటువంటి ఈ యొక్క చెస్ట్ భాగం, తర్వాత ఇత్తడితో చేయబడినటువంటి ఈ యొక్క ఏమంటారు ఈ తొడలు అవి, ఆ తర్వాత పాదములు ఇనుము, ఆ మట్టి కలిసినటువంటి పాదములు ఆ యొక్క వ్రేళ్ళు, మహాపెద్ద బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ. ఈ చిన్న రాయి వచ్చి ఆ యొక్క పాదములకు కొట్టినప్పుడు, తగిలినప్పుడు ఈ యొక్క మహావిగ్రహము పడిపోయి అది పౌడర్గా అయిపోయి, గాలి వీచినప్పుడు ఆ యొక్క మరి ఆ కణాలన్నీ కూడా ఎటు వెళ్ళిపోయినాయో కనబడనంతటి రీతి. స్మాల్ స్టోన్,
అయితే ఆ స్మాల్ స్టోన్ దీన్ని కొట్టిన తర్వాత అది స్మాల్గా లేదు. ఈ యొక్క ప్రపంచమంతా కూడా, భూమి అంతా నిండి అంతటి పెద్ద పర్వతం అయిపోయింది. ఇది నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ. దాని యొక్క వివరణను చాలా చక్కగా దానియేలు చెప్పినప్పుడు, ఇదిగో దేవుని రాజ్యం. ఆ స్టోన్ ఎవరు అంటే దేవుని రాజ్య స్థాపకుడైనటువంటి మెస్సయ్య. ఇలా ఉంటే ఆ మెస్సయ్య అయిన యేసును ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే వాళ్ళు నిషేధించారు. కరెక్ట్గా దాన్ని తీసుకుని వచ్చాడు. చూసారా పేతురు, చిన్న చిన్న వాక్యాలు కాదండి, సూటబుల్ అండ్ పవర్ఫుల్. ఆ యొక్క సిచ్యువేషన్కి, ఆ యొక్క స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు సరిపోయేటటువంటి వాక్యాన్ని అతను తీసుకొచ్చాడు. ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆ యేసే ఆ రాయి మూలకు తలరాయి అయ్యాడు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, జీసస్ ఈజ్ ద రియల్ స్టోన్. హీ ఈజ్ ద చీఫ్ కార్నర్ స్టోన్, బట్ హీ వాజ్ రిజెక్టెడ్. పాప క్షమాపణకు ఎవరు మూలమై ఉన్నారు, రక్షణకు ఎవరు ఆధారమై ఉన్నారు, దేవుని రాజ్యమునకు ఎవరు స్థాపకుడై ఉన్నాడు, ఆయనను ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, అధికారులు వాళ్ళు తిరస్కరించారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే పేతురు ఈరోజు ఆ యొక్క మహాసభలో నిలబడ్డాడు. ఈరోజు పార్లమెంట్లో ఏదైనా జరిగితే, ప్రపంచ స్థాయిలో ఏదైనా ఒక సమాఖ్య జరిగితే అది టీవీ ద్వారా మొత్తం ప్రపంచం అంతా కనబడుతుంది. ఎందుకంటే అది అలాంటి ప్రామినెంట్ ప్లేస్. ఇట్ ఈస్ ద క్యాపిటల్, ఇట్ ఈస్ ద సెంటర్. ఎక్కడైతే డెసిషన్స్ చేయబడతాయో, శాసనాలు చేయబడతాయో అలాంటి ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సన్హెడ్రిన్ సభ కూడా అలాంటిది. అక్కడ నిలబడ్డాడు. ప్రపంచమంతా తెలుసుకునేటట్టు, ప్రజలందరూ తెలుసుకునేటట్టు ఏమంటున్నాడంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలన, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. చూసారు, జీసస్ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. దెర్ ఇస్ నో అదర్ నేమ్. ఏ నామంలో వీడు స్వస్థత పొందాడని మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు కదా, ఆ నామము స్వస్థత మాత్రమే కాదు, మానవ రక్షణకు దిక్కైనటువంటి నామం అది మాత్రమే. మరొక నామము లేనే లేదు. అంత ఘంటాపదంగా చెప్పగలిగాడండి. ప్రియమైనటువంటి వారులారా, నేడు క్రైస్తవ సంఘం పేతురు యొక్క స్థానాన్ని తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది. Like Peter, the Christian church has to stand in the center and proclaim the name of Jesus. యేసు నామాన్ని ప్రకటించవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉన్నది? ఎవరికైతే యేసు పరిచయం అయ్యాడు, వీరు యేసుతో కూడా ఉన్నవారు, వీరు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు. క్రైస్తవ సంఘం అంటే అదేగా. ఇప్పుడు ఈ సంఘం చేయవలసిన పని ఏంటి? యేసుతో పరిచయం ఏర్పడి, పరిశుద్ధాత్మ నింపడి, ఇంకా దేవా మమ్మల్ని దీవించు, మా కుటుంబాన్ని దీవించు, ఏమంటే ఇంకా మా యొక్క పనులు దీవించు, మమ్మల్ని కాపాడు. ఈ ప్రార్థనల దగ్గరే మనం ఉండిపోయామంటే మనం ఎంత వెనకబడి ఉన్నాం. ఈ ప్రార్థనలన్నీ అవసరమే, కానీ అక్కడ ఆగిపోతే మనం ఆత్మీయంగా చాలా వెనకబడినట్టు. వేరాన్ వే. ఈ ఉదయకాలము మరి ఆ నామం యొక్క ఘనతను మనం ప్రకటించాలి. ఆ నామం అన్ని నామముల కన్నా పై నామమై ఉన్నది. కాబట్టి ఆ నామాన్ని నమ్ముకున్న మనం ఇదిగో పేతురు వలె ధైర్యముతో ఆ నామము కొరకు నిలబడాలి, ఆ నామాన్ని ప్రకటించాలి. ఉదయకాలం ఒక చిన్న పాట నేను పాడాలని ఆశిస్తున్నాను. టాబర్నకల్ చర్చిలో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. ఆ పాట నాతో కలిసి పాడొచ్చు. ఆ పాట క్రీస్తు రాజా నీదు నామమే అనేటటువంటి మరి ఈ యొక్క పాట నాన్న జీ కార్డు మీ టాబర్నకల్ లూథరన్ చర్చ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. రాజా నీదు నామమే అన్ని నామముల కన్నా పై నామము క్రీస్తు రాజా రక్షణ భరితము
దివ్యనామమే రక్షణ భరితము, దివ్యనామమే పాపిని క్షమించు, ప్రేమనామము పాపిని క్షమించు, ప్రేమనామము క్రీస్తు రాజా స్వస్థత భరితము, ఆశ్రయ నామమే స్వస్థత భరితము, ఆశ్రయ నామమే రోగిని స్పర్శించు, కృపానామము రోగిని స్పర్శించు, కృపానామము క్రీస్తు రాజా పరిమళ భరితము, సుందర నామమే పరిమళ భరితము, సుందర నామమే సువాసనల నింపు, మధుర నామము సువాసనల నింపు, మధుర నామము క్రీస్తు రాజా పావన భరితము, పరిశుద్ధ నామమే పావన భరితము, పరిశుద్ధ నామమే స్తుతింతుం నీ మహిమనామము, స్తుతింతుం నీ మహిమనామము క్రీస్తు రాజా నీదు నామమే అన్ని నామముల కన్నా పై నామము క్రీస్తు రాజా రక్షణ భరితము, దివ్యనామమే రక్షణ భరితము, దివ్యనామమే పాపిని క్షమించు, ప్రేమనామము పాపిని క్షమించు.